హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శుభోదయం అండి. ఈరోజు పొద్దున్నే ఏమేమి వంటలు చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంటల దగ్గరకు వచ్చేసాను. పొద్దున్నే మా అబ్బాయికి అయితే రైస్ పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. ఉప్పు కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది తెల్ల గంజీరాకు కందిపప్పు వేసి చేసేసాను. పొద్దున్నే క్యారేజ్కి రెడీ అయిపోయింది. దోశ అయితే పోసేసాను టిఫిన్. ఈరోజు అయితే స్పెషల్ కారం దోశ నెయ్యి వేసి పోసేసాను. అయిపోయింది. కారం కూడా అయిపోయింది. నిన్నైతే వేసి పెట్టున్నాను. ఇంకైతే ఇప్పుడు నేను వేసుకోవాలి. రైస్ అయితే అయిపోయింది. బాబుకి నంచుకొని మా అబ్బాయికి అయితే ఎగ్గు పెట్టిచ్చేసాను ఫ్రెండ్స్. పొద్దున్నే వాషింగ్ మిషన్ అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను. వచ్చింది. ఇంకైతే కొంచెం ఉంది. పొద్దున్నే పని అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. గిన్నెలన్నీ కడిగేసాను. గిన్నెలు క్లియర్ అయిపోయాయి. పూజలు అయిపోయాయి. వంటలు టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకైతే బట్టలు అవన్నీ ఆరేసుకోవాలి. మా అబ్బాయి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నారు. మా వారు కూడా ఈరోజైతే టౌన్లో నేను పని కూలోళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. ఈరోజైతే గూడూరులోనే వర్క్ అండి. అక్కడికైతే వెళ్తున్నారు. నాకైతే పొద్దున్నే ఈరోజు ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాసాని పువ్వులతో కృష్ణయ్యని కూడా బాగా అలంకరించేసుకున్నాను. ఇలాగైతే పెట్టేసుకొని ఈరోజు పొద్దున్నే పని కూడా కంప్లీట్ అయిపోయింది. కూర కూడా కొంచెం కలిపాను ఫ్రెండ్స్. ఇదైతే దేవుడికి పెట్టలేదు. నైట్ అన్నం అయితే ఉన్నింది. అందుకని కొంచెం కలిపి పెట్టేసుకున్నాను. మా వారు మా అబ్బాయి అయితే దోశ తినేశారు. ఇలాగ కారం దోశ నెయ్యి వేసి ఇచ్చేసాను. తినేసి ఇప్పుడే బయలుదేరుతున్నారు. నాకైతే పులిహోర ఉంది, దోశ కూడా ఉంది. ఇంక పోసుకోవాలి. ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా నా టిఫిన్ అండి. లేట్ అవుతుంది. బట్టలు ఆరేయాలి. ఈ ఆకైతే తెల్ల గంజీరాకండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ మధ్య వీడియో కూడా పెట్టున్నాను నేను. ఆకుకూర కూడా చూపించాను. నాకైతే పొద్దున్నే కొంచెం టైం ఉండట్లేదు. అందుకని చేసిన తర్వాత చూపిస్తున్నాను. తెల్ల గంజీరాకండి. కందిపప్పు అయ్యేది చేసేసాను. మరి ఈరోజు నా వంటలు కూడా ఇవేనండి. అబ్బాయికి అయితే ఎగ్గు పెట్టిచ్చేసాను. మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నారు. అందుకని అరటికాయ ఫ్రై అయితే చెయ్యాలి. 12కి అట్లాగైతే చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజైతే పొద్దున్నే ఇలాగైతే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. మరి ఉంటానండి. అందరికీ శుభోదయం. అందరికీ బాయ్ అండి. మీరందరూ ఏం వంటలు చేశారు, ఏం టిఫిన్లు చేశారు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా ఫ్యామిలీ బాగుంటే నేను బాగున్నట్టేనండి. మరి ఉంటానండి. బాయ్ అండి.